ఇప్ప పువ్వు అంటే నాటుసారా తయారీకి వాడతారనే అపవాదం ఉంది. అదంతా ఒకప్పుడు. ఇప్ప పువ్వుతో ఎన్నో పోషకాలు తయారు చేస్తూ ప్రధాని మోదీ మన్ననలు పొందారు ఆదిలాబాద్ జిల్లా అడవి బిడ్డలు. నిషేధించిన నాటుసారాను వదిలి న్యూట్రిషన్ ఫుడ్ దిశగా ఇప్ప పువ్వుకు పేరొచ్చింది. అడవిని ఆధారంగా చేసుకుని జీవించే ఆదివాసీలకు ఎన్నో ఏళ్లుగా ప్రకృతి వరంగా ఉన్న ఇప్ప పువ్వు ఇప్పుడు ఆదాయ వనరుగా మారింది. ఇప్ప పువ్వు సేకరణ కుటుంబ పోషణ మాత్రమే కాదు, వారి ఆరోగ్య జీవన రహస్యానికి కారణం కూడా ఇప్ప పువ్వే అంటున్నారు ఆదివాసీలు. ఎన్నో పోషకాలున్న ఇప్ప పువ్వు రక్తహీనత, గర్భిణీలు, చిన్నపిల్లల పాలిట అమృతంగా మారింది. ఇప్ప పువ్వు లడ్డూపై 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. అప్పుడు ఇప్ప పువ్వు పేరు చెప్తే ఆదివాసీ గూడాల్లో పోలీసులు, ఎక్సైజ్ శాఖకు సంబంధించిన బూట్ల చప్పుళ్ళు, అరెస్టులు, జైళ్లు అనే విషయం వినబడేది. కానీ ఇప్పుడు ఇదే ఇప్ప పువ్వు ప్రాముఖ్యతను దేశ ప్రధాని వివరించేసరికి దీనికి సంబంధించిన ప్రాముఖ్యతపై సర్వత్రా చర్చ జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఎక్స్ రోడ్లో ఉన్న ఆదివాసీ ఆహారంలో ఇప్ప పువ్వు లడ్డు గిఫ్ట్ ఆఫ్ నేచర్ అనే నినాదంతో ఏర్పాటు చేసిన ఈ లడ్డు కేంద్రంలో ఏ విధంగా ఇప్ప పువ్వు లడ్డు తయారు చేస్తారు, అందులో తయారీకి ఎలాంటి పదార్థాలు ఉపయోగిస్తారు, ఇప్ప పువ్వు లడ్డు తినడం వల్ల ఎలాంటి లాభాలు జరుగుతాయన్నది ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఇప్ప పువ్వు లడ్డు గురించి చెప్తూ ఆదివాసీల జిల్లా పేరు ప్రస్తావించడంతో దేశవ్యాప్తంగా మన్ననలు పొందుతోంది. ఇప్ప పువ్వు లడ్డు తయారు చేసి మార్కెటింగ్ చేస్తున్న మహిళా సంఘం సభ్యులను అభినందించడంపై సర్వత్రా చర్చ కొనసాగుతుంది. ఎన్నో పోషకాలు ఉన్న ఇప్ప పువ్వుతో తయారు చేసే వంటకాలు అడవి బిడ్డలకే పరిమితం కాకుండా కొంతమంది బాహ్య ప్రపంచానికి పరిచయం చేశారు. అందులో ఇప్ప పువ్వు లడ్డూలు ప్రధానమైనవి. అక్కడక్కడ గ్రామాల్లో, సంతల్లో, ఆదివాసుల శుభకార్యాల్లో కనిపించే ఇప్ప పువ్వు లడ్డూను ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని భీంబాయి మహిళా సంఘం ద్వారా నడుస్తున్న ఆదివాసీ ఆహారం బయట ప్రపంచానికి పరిచయం చేసింది. ఇప్ప పువ్వుతో సారా మాత్రమే తయారు చేసేవారు. ఈ పోషకాలు ఉన్న లడ్డూ ఏంటి అని చాలా మంది ఆశ్చర్యానికి గురవుతున్నారు. వాస్తవానికి ఇప్ప పువ్వు ఆదివాసుల జీవన విధానంలో ఏనాడో భాగస్వామ్యమైంది. తరతరాలుగా ఇప్ప పువ్వును తమ ఆహారంలో భాగం చేసుకున్నారు ఆదిలాబాద్ జిల్లా అడవి బిడ్డలు. అయితే గత కొన్నేళ్లుగా ఇప్ప పువ్వు వంటకాలను అడవి బిడ్డలకే పరిమితం కాకుండా కొంతమంది బాహ్య ప్రపంచానికి పరిచయం చేశారు. అందులో ఇప్ప పువ్వు లడ్డూలు ప్రధానమైనవి. అక్కడక్కడ గ్రామాల్లో, సంతల్లో, ఆదివాసుల శుభకార్యాల్లో కనిపించే ఇప్ప పువ్వు లడ్డూను ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని భీంబాయి మహిళా సంఘం ద్వారా నడుస్తున్న ఆదివాసీ ఆహారం బయట ప్రపంచానికి పరిచయం చేసింది. ఉట్నూర్ ఎక్స్ రోడ్ లో ఉన్న ఈ ఆదివాసీ ఆహారంలో ప్రస్తుతం ఇప్ప పువ్వు లడ్డూలు తయారు చేస్తున్నారు మహిళలు. కిలో ఇప్ప పువ్వు లడ్డూల్లో 400 గ్రాముల ఇప్ప పువ్వు, 200 గ్రాముల పల్లీలు, 200 గ్రాముల నువ్వులు, 200 గ్రాముల బెల్లం వాడతారు. ఇప్ప పువ్వును నూనెలో దోరగా వేయించిన తర్వాత దాంట్లో పల్లీలు, నువ్వులు, డ్రై ఫ్రూట్స్ కలిపి పొడిగా చేసుకుంటారు. అనంతరం బెల్లం పానకంలో ఈ పొడిని కలిపి ఉండలుగా చుడుతూ లడ్డూలు తయారు చేస్తారు. ప్రస్తుతం భీంబాయి సొసైటీ ఆధ్వర్యంలో నెలకు 20 క్వింటాల వరకు లడ్డూలు తయారు చేస్తున్నారు ఆదివాసీ మహిళలు. గర్భిణీ మహిళల్లో కావచ్చు, ఇంకా మిగతా చిన్నపిల్లల్లో రక్తహీనతకు సంబంధించిన ఈ మిగతా ఇదంతా పోవడానికి, పోషకాలు అందడానికి ఇప్పపు లడ్డు చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీన్ని ఏ విధంగా తయారు చేస్తారన్న దానిపైన ఒకసారి చూద్దాం. ఇది ఆదివాసీలు ట్రైబల్స్ నుంచి సేకరించిన ఇప్ప పువ్వు. ఇది పూర్తిగా దీన్ని ఎండబెట్టిన తర్వాత ఆయిల్లో రోస్ట్ చేసుకుంటారు. క్వాంటిటీ 1 కిలో క్వాంటిటీ ఇప్ప పువ్వుకి దీంట్లో ఒక 1/2 కేజీ రోస్టెడ్ నువ్వులు కావచ్చు, ఇంకొక 1/2 కేజీ పల్లీలు వాడతారు వేరుశనగకు సంబంధించి. ఆ కిలో ఇప్ప పువ్వు, ఇవి రెండు 1/2 కేజీ కలిపి వీటన్నిటిని రోస్ట్ చేసుకుంటారు. ముందుగా రోస్ట్ చేసిన తర్వాత వీటన్నిటిని ఒక పౌడర్ లాగా తయారు చేసుకుంటారు. దీనికి తోడు 1 కిలో బెల్లానికి సంబంధించిన బెల్లం పానకం తయారు చేస్తారు. ఆ తర్వాత ఈ రోస్ట్ చేసిన పౌడర్లో కొంత డ్రై ఫ్రూట్స్, కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్, కాజు కానీ, బాదం, కిస్మిస్ లాంటి డ్రై ఫ్రూట్స్తో పాటు ఈ బెల్లం పానకము, ఈ ఇప్ప పువ్వు, పల్లీలు, నువ్వులకు సంబంధించిన మిశ్రమాన్ని కలిపి చిన్న చిన్న లడ్డూల రూపంలో తయారు చేస్తారు. సో వీటన్నిటిని కూడా ప్యాక్ చేసి మార్కెట్లో అమ్మడానికి కూడా సిద్ధంగా ఉంచుతారు. దాంతోపాటు సంక్షేమ హాస్టల్ కావచ్చు, మిగతా స్కూల్స్కి సంబంధించిన వాటికి వీళ్ళంతా కూడా సప్లై చేస్తూ ఉంటారు. చూడొచ్చు, బాక్సెస్ కూడా సిద్ధమయ్యాయి. ఈ బాక్సెస్ సంబంధించి కేజీ 300 రూపాయల చొప్పున ప్రస్తుతానికైతే ప్రభుత్వానికి వీళ్ళు సప్లై చేస్తున్నారు. ఈ 300 రూపాయల కేజీతో ఒక్కొక్క లడ్డు. సో వాస్తవానికి దీని కాస్ట్ తయారు చేయడానికి 300 రూపాయలు అవుతుందని చెప్తున్నారు. ప్రభుత్వానికి 250 నుంచి 300 రూపాయలు ప్రస్తుతానికైతే అందిస్తున్నారు. మార్కెట్లో 400 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్ప పువ్వు లడ్డు చాలా పోషకాలు, చాలా టేస్ట్, తినడానికి కూడా చాలా టేస్ట్ ఉంది. ఇప్ప పువ్వుకు సంబంధించి కానీ మిగతా చాలా అపోహలు ఉంటాయి. ఇప్ప పువ్వు తింటే ఒక రకంగా మత్తు లాంటిది వస్తుంది, అది సారా తయారు చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది అని చెప్పేసి చాలామంది భావిస్తారు. కానీ ఇప్ప పువ్వు లడ్డు టేస్ట్ చేయడానికి కూడా చాలా రుచికరంగా ఉంది.
పోషకాలు కూడా అంతే దండుగా ఇప్ప పువ్వు లడ్డులో ఉన్నాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి కొంత మార్కెటింగ్ ఫెసిలిటీ కూడా కావాల్సిన అవసరం చాలా వరకు కనిపిస్తుంది. ఇప్ప పువ్వు లడ్డూ తయారీకి అవసరమైన ఇప్ప పువ్వును విరివిగా దొరికే సమయంలోనే సేకరించి స్టోర్ చేస్తారు. ఏడాది పొడవునా ఇప్ప పువ్వు నిల్వ ఉండేలా ఎండలో ఆరబెట్టి భద్రపరుస్తారు. ప్రస్తుతం ఐటీడీఏలోని కొన్ని స్కూల్స్, కొన్ని అంగన్వాడీల్లో గర్భిణీ మహిళలకు సరఫరా చేయడంతో పాటు గ్రామాల్లో జరిగే అంగడి, వార సంతలతో పాటు ఉట్నూరు, ఆదిలాబాద్ కేంద్రాల్లో అమ్మకానికి ఇప్ప పువ్వు లడ్డూ అందుబాటులో ఉంది. ఉట్నూరులోని ఇప్ప పువ్వు లడ్డు తయారీ కేంద్రంలో ఉన్న దీని ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎట్లా తయారు చేస్తారు, దీని విధానం ఏ విధంగా ఉంటుందన్న దానిపైన మనతో మాట్లాడడానికి బాబుబాయ్ ఉన్నారు. ఈ సంఘం సంబంధించి, మహిళా సంఘానికి సంబంధించిన అధ్యక్షురాలు. బాబుబాయ్, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. ప్రధాని మోడీ మన్ కీ బాత్లో మీ పేరు, మీ సంఘానికి సంబంధించిన పేరు ఇప్ప పువ్వు లడ్డు గురించి మాట్లాడండి. ఎట్లా అనిపిస్తుంది అమ్మ? చాలా బాగా, చాలా మంచిగా అనిపిస్తుంది సార్. నా పేరు కుమ్రం బాగుబాయి. నా సంఘం పేరు ఆదివాసీ భీంబాయి సహకార సంఘం. అయితే ఈ సంఘంలో మోడీ గుర్తించడంది చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంకా గవర్నమెంట్ మాకు ఇంకా ఎక్కడెక్కడ వేరే దేశం కానీ వేరే రాష్ట్రంలో కానీ మార్కెటింగ్ ఇంకా చేస్తారని నేను కోరుతూ, ఈ లడ్డు వలన ఏముంటుందని మాకు బయట తీసడం చాలా ఒక ఉపాధి ఉపాధి వచ్చిందని నేను గౌరవిస్తున్నా. 12 మందికి ఇంకా మాకు ఉపాధి ఇంకా ఎక్కువ పెరిగినా కూడా చాలా సంతోషపడుతున్నా. ఇప్పుడు ఆశ్రమ హాస్టళ్ళకి ఇంకా అందరికీ ఇస్తే ఇంకా ముందుకు వెళ్తామని ఆశిస్తాను. రైటమ్మా, ఈ ఇప్ప పువ్వుతో చాలా రకాల ఐటమ్ చేస్తారు. మీరు లడ్డు చేస్తున్నారు. లడ్డూలో ఏమేమి కలుపుతారు, ఎంతెంత క్వాంటిటీ ఉంటుంది? అంటే ఒక కిలో పల్లీలు ఉంటాయి కదా సార్, ఒక కిలో ఇప్ప పువ్వు ఉంటుంది. కిలో ఇప్ప పువ్వుకు ½ కిలో పల్లీలు, ½ కిలో నువ్వులు, కాజు, బాదాము, బెల్లము అవి తగినంత వేస్తాం. ఇవి మాత్రము జోకి వేస్తాము, అది మాత్రం తగినంత ఇస్తున్నాం. ఇది కొన్న వాళ్ళు కూడా మరీ మళ్ళీ చాలా బాగుందని మళ్ళా కస్టమర్లు కూడా వస్తుండ్రు. ఇప్పుడు ఆశ్రమ పాఠశాలలో కూడా ఇస్తున్నాం. మేడం ఆల్రెడీ పిఓ మేడం ఏమన్నదంటే, మా పిల్లలకు కూడా ఇస్తే బాగుంటుంది, రక్తహీనత ఉంటారంటే సరే మేడం అని ఇస్తున్నాము. ఇప్పుడు 300కి కేజీ కొంటుంది. ఇంకా దాన్ని పెంచితే నాకు చాలా ఇంకా పెరుగుతుంది, ఇంకా ఎక్కువ ముందుకు పోతా కావచ్చు. మెటీరియల్కి రేట్ పెరిగింది. నూనె ఎంత పడుతుందమ్మా? ఇప్పుడు మీరు గవర్నమెంట్కి హాస్టల్కి 300 రూపాయలతో సప్లై చేస్తున్నారు కిలోకి. మీకు తయారు చేసేందుకు ఎంత పడుతుంది? ఎంత మార్కెట్లో అమ్మితే మీకు లాభం ఉంటుంది? ఇప్పుడు ఒక్క లడ్డు తయారు చేయాలంటే సార్, ఒక్క లడ్డుకు 250 వరకు, ఒక్క కిలో తయారు చేయాలంటే 250 రూపాయలకి అయితే అవుతుంది ముందు. ఇప్పుడు రేట్ అయితే మేము మొన్న లెక్క చేస్తే ఒక్క కిలోకి చేయాలంటే 380 రూపాయల కిలో పడుతుంది సార్. మా ఒక ట్రైబల్ నుంచి చేస్తారు కాబట్టి ఇది చేస్తే బాగుంటుందని వాళ్ళు కూడా కోరుకుంటే చాలా బాగుంటుంది సార్. రైట్. సో ఇది బాగుబాయి చెప్తున్న విషయం. ఆదివాసీలకు సంబంధించి ఎంతో అమృతంగా భావించే, ఎంతో పౌష్టికారంగా భావించే ఇప్ప పువ్వు లడ్డూని అన్ని హాస్టళ్లలో రాష్ట్రంలో ఉన్న అందరు గర్భిణులకు అందాలన్న ఒక సదుద్దేశంతో ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. ఏదైనా సబ్సిడీ రూపంలో కానీ దీనికి సంబంధించి ప్రభుత్వం కొనుగోలు చేసే ధరలు కొంత పెంచి ఇస్తే తమకు సపోర్ట్గా ఉంటుంది, ఇంకా కొంత ముందుకు వెళ్తామని చెప్తున్నారు. ఎన్నో పోషకాలున్న ఇప్ప పువ్వు లడ్డు మానవాళికి దివ్య ఔషధం అంటున్నారు స్థానికులు. 1983లో ఈ ప్రాంత పర్యటనకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఓ గిరిజనుడి ఇంటికి వెళ్లి వారు తయారు చేసిన ఇప్ప పువ్వు కుడుములను తిని ఇప్ప పువ్వు వాడకాన్ని ప్రోత్సహించారు. ఎన్నో తరాలుగా ఇప్ప పువ్వు ఆదివాసీల ఆహారంలో భాగం కావడమే కాదు, వారు ఎంతో ఇష్టంగా పూజించే దైవంగా కూడా ఇప్ప పువ్వును భావిస్తారు. అంతలా ఈ పువ్వు అడవి బిడ్డల జీవితంలో మమేకమైంది. అయితే ఒక్కసారి ఇప్ప పువ్వు లడ్డు తిన్నవారికి ఇది పదే పదే తినాలని అనిపిస్తోంది అంటున్నారు స్థానికులు. అందుకే తయారీ కేంద్రానికి వచ్చి మరీ కొనుగోలు చేస్తున్నారు లడ్డు లవర్స్. ఇప్ప పువ్వు లడ్డు టేస్ట్ ఒక్కసారి దాని క్రేజ్ అనేది ఒకేసారి పెరిగిపోయింది. దాని టేస్ట్ని ఒకసారి రుచి చూసిన వాళ్ళు పదే పదే దాన్ని తీసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో అందులో భాగంగానే కొంతమంది ఇక్కడికి కౌంటర్కి వచ్చి ఇప్ప పువ్వు తీసుకోవడానికి వచ్చారు. కొంతమంది ఎట్లుందన్నమాట ఇప్ప పువ్వు టేస్ట్ ఎట్లా ఉంటుంది, తినడానికి ఎట్లా అనిపించింది? చాలా చాలా బాగుందండి. ఆ పువ్వుతో పాటు ఇంకా వేరే వెరైటీస్ పల్లీలు, నువ్వులు అవన్నీ యాడ్ చేస్తున్నారు కాబట్టి అవి చాలా ఆరోగ్యానికి ఎంతో అవసరము. అండ్ టీనేజర్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో
వాళ్ళకు కూడా రక్తహీనత పెరుగుతుంది కాబట్టి ఇవి చాలా మంచివి. మేము మొదటిసారి వచ్చి తిన్నాము. సో ఇప్పుడు కూడా అవి టేస్ట్ బాగా నచ్చి ఇంకా తీసుకొని వెళ్ళాలని వచ్చాము మేము. రేట్స్ ఎట్లా ఉన్నాయమ్మా? బయట మనం ఫాస్ట్ ఫుడ్ కానీ మిగతా లడ్డూలు అవి చూస్తే దాంతో కంపేర్ చేస్తే రేట్ ఎట్లా అనిపించింది, టేస్ట్ ఎట్లా ఉంది? సో రేట్ అయితే రీజనబుల్గానే ఉంది. మనం హెల్తీ ఫుడ్కి ఎక్కువనే పెట్టాల్సి వస్తుంది. సో వాటితో కంపేర్ చేస్తే ఇది హెల్త్ కాన్షియస్ కాబట్టి రేట్ అయితే రీజనబుల్గానే ఉంది. టేస్ట్ ఎట్లా ఉందమ్మా? టేస్ట్ కూడా చాలా బాగుంది. చాలా మంది ఇప్ప పువ్వు అంటే కొంత భయపడతారు. ఇప్ప పువ్వు అంటే ఏదో సారా తయారు చేయడానికి యూజ్ చేస్తారు. అట్లాంటిది ఏమన్నా సారా ఫ్లేవర్స్ కానీ ఇంకేదన్నా ఉందా? దీని ఫ్లేవర్ ఎట్లా ఉంది, టేస్ట్ ఎట్లా ఉంది? లేదు టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్ప పువ్వుతోనే అది వేరు, కానీ ఇదైతే చాలా హెల్త్ కాన్షియస్ అండ్ చాలా టేస్టీగా ఉంది. మేము అందరం కూడా ట్రై చేసాము అండ్ వేరే వాళ్ళకి కూడా రికమెండ్ చేస్తున్నాము. ఇప్ప పువ్వు తినాలి అండ్ అది చాలా హెల్త్కి చాలా మంచిదని రికమెండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ అమ్మ. చూడొచ్చు ఈ కౌంటర్స్ ఏర్పాటు చేశారు, కౌంటర్స్ ద్వారా కూడా సేల్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన మేనేజర్ ముందు సార్ ఎట్లా ఉంది మీకు మార్కెటింగ్ సిస్టమ్ అనేది? ప్రభుత్వానికి కొంత హాస్టల్స్ కొన్నిటికి అయితే సప్లై చేస్తున్నారు, బయట జనాల కోసం ఎక్కడెక్కడ కౌంటర్స్ ఉన్నాయి, ఎట్లా రేట్ ఎట్లా ఉంది అమ్మడానికి? మనకిప్పుడు ఇప్ప పువ్వు మొదట్లో అయితే మార్కెటింగ్ చాలా కష్టపడి ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఉదాహరణకు ఉట్నూరు మార్కెట్లోనే అంగడిలో పోయి అమ్మడం, జైనూర్ మార్కెట్లో అంగడిలో పోయి అమ్మడం, ఇట్లా ప్రయత్నం చేసినాము. ఈ క్రమంలో కొద్ది కొద్దిగా మన యొక్క కాన్షియస్నెస్ ఏదైతే ఉందో, న్యూట్రిషనల్ కాన్షియస్ అనేది ఇది తెలిసిపోయి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అవేర్నెస్ ఉన్న పబ్లిక్ ఎవరైతే కానిస్టేబుల్స్, మెడికల్ డాక్టర్స్, తర్వాత ఆయుర్వేదిక్ డాక్టర్స్, వీళ్ళందరూ ఈ ఆయుర్వేదిక్ వాల్యూస్ని తెలిసిన వాళ్ళు బాగా తీసుకుపోతున్నారు. సో ఈ మోడీ మాట్లాడడం వల్ల కొంత క్రేజ్ పెరిగిందని చెప్పేసి మాత్రం చెప్పుకోవచ్చు. ఇప్ప పువ్వులో ఈ ఇప్ప పువ్వు లడ్డుకు సంబంధించి న్యూట్రిషన్స్ చాలా పెద్ద మొత్తంలో న్యూట్రిషన్స్ ఉన్నాయి. ఇలా దాదాపు 14 రకాల న్యూట్రిషన్స్, విటమిన్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో ఒక మనిషికి శరీరానికి కావాల్సిన పర్ఫెక్ట్ న్యూట్రిషన్స్ ఇప్ప పువ్వులో ఉన్నాయి. దాంతోపాటు రక్తహీనతతో బాధపడే మహిళలు కావచ్చు, పిల్లల ఎదుగుదల కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది. సో దీన్ని న్యాచురల్ మనకు ప్రకృతి అందించిన వరంగా భావిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దీనికి కొంత ప్రభుత్వం ఎంకరేజ్మెంట్ చేయాలి. తక్కువ ధరకు కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో, కాలేజీలలో దీన్ని సప్లై చేయాలన్న ఒక డిమాండ్ వీళ్ళ మార్కెటింగ్ శాఖ నుంచి అయితే వస్తుంది. పోషక గుణాలు అధికంగా ఉండే ఇప్ప పువ్వు దివ్య ఔషధంలా పనిచేస్తుంది. రక్తహీనత ఉన్నవారికి, పెరిగే పిల్లలకు ఈ లడ్డు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో తయారయ్యే ఇప్ప పువ్వు ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తామని, ఇప్ప పువ్వు ఉత్పత్తులు జీసీసీ ద్వారా కొనుగోలు జరిపిస్తామని అప్పట్లో అధికారులు హామీ ఇచ్చినా కార్యరూపం మాత్రం దాల్చలేదు. ప్రైవేటుగా ఈ లడ్డూల అమ్మకాలు సాగుతున్నప్పటికీ ఐటీడీఏ ఆధ్వర్యంలో మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే ఈ లడ్డూల తయారీకి మరింత ఆదరణ పెరుగుతుంది. ఇప్ప పువ్వు అంటే ఆదివాసీ జీవన విధానంలో ఒక భాగం. ఇప్ప పువ్వుని చాలా పవిత్రంగా ఆదివాసీలు భావిస్తారు. ఇది వాళ్ళ శరీరానికి కావలసిన పోషకాలతో పాటు వాళ్ళ జీవన విధానం, వాళ్ళ జీవనం మొత్తం కూడా గడిచే విధంగా ఇప్ప పువ్వు వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీలో ఎంతో ఉపయోగపడుతుంది. దీనివల్లనే సంవత్సరం మొత్తం కావాల్సిన వాళ్ళకి సంబంధించి మొత్తం కూడా ఆదాయం సమకూర్చుకునేంత ఇప్ప పువ్వు వాళ్ళ జీవనంలో ఒక భాగం అయిపోయింది. అలాంటి ఇప్ప పువ్వు ద్వారా ఎంతో పోషకాలు అందించే ఆహార పదార్థాలను బయట ప్రపంచానికి ఈ ఆదివాసులంతా కూడా పరిచయం చేస్తున్నారు. సో వీరికి చేయుతగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు వివిధ సంఘాలు కావచ్చు, చాలామంది రోగాలతో బాధపడుతున్న వాళ్ళు, గర్భిణీలు కావచ్చు, చిన్నపిల్లలు కూడా ఉపయోగించే విధంగా ఇప్ప పువ్వు లడ్డూకి, ఇప్ప పువ్వుతో తయారు చేసే వస్తువులకి మనవంతుగా చేయుత అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.